السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله والصلاة والسلام على رسول الله أما بعد. 1445వ రమదాన్ 17 రోజులు పూర్తి చేసుకున్నామైతే ఈ రోజు 17వ పాఠం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం జిక్ర్ అల్లాహ్ యొక్క స్మరణలో ఎలా ఉండేదో తెలుసుకుందాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలందరిలోకెల్లా ఎక్కువగా అల్లాహ్ స్మరణ చేసేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మాటలన్నీ అల్లాహ్ స్మరణ మరియు దానికి సంబంధించిన విషయంలోనే ఉండేవి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆజ్ఞ, ఇది చేయకండి అన్నటువంటి వారింపు మరియు అనుచర సమాజానికిచ్చే ధార్మిక ఆదేశాలు నాలుక ద్వారా అల్లాహ్ యొక్క స్మరణ అయితే, ఆయన మౌనం ఇది హృదయానికి సంబంధించిన అల్లాహ్ యొక్క స్మరణ మరియు జిక్ర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిలబడుతూ, కూర్చుంటూ, పడుకుంటూ, నడుస్తూ, తిరుగుతూ, స్థానికంగా ఉన్న, ప్రయాణంలో ఉన్న, ఎల్లప్పుడూ అన్ని సమయాల్లో, సందర్భాల్లో, స్థితుల్లో అల్లాహ్ స్మరణ చేస్తూ ఉండేవారు. ఒక్కటేమిటి, ఆయన ప్రతి శ్వాసలో అల్లాహ్ స్మరణ అనేది నడుస్తూ ఉండేది. సోదర మహాశయులారా, సోదరిమణులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క స్మరణకు ఒక సంక్షిప్త రూపం మీకు ఇప్పుడు తెలపడం జరిగింది కదా. అయితే రండి, వివిధ సందర్భాల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సమయ సందర్భానుచితం ఏ దువాలు, ఏ జిక్ర్ చేస్తూ ఉండేవారో కొన్ని తెలుసుకుందాము, మనం కూడా పాటిస్తారు కదా ఇన్షాల్లా. ఉదయం సాయంకాలపు జిక్ర్ ఇక్కడ కొన్ని తెలుపడం జరుగుతుంది. అయితే వివరంగా తెలుసుకోవలసిన వారు మా ఈ పీడిఎఫ్ను పొందారంటే ఇక్కడ క్లిక్ చేసి telugudu'a.net అనే వెబ్సైట్లోకి వెళ్తే చాలా విషయాలు మీకు తెలుస్తాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసే జిక్ర్లలో ఈ జాదుల్ మఆద్ యొక్క సంక్షిప్త రూపమైన ఈ పుస్తకంలో కొన్ని తెలుపడం జరుగుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉదయం ఈ జిక్ర్ చేసేవారు. అస్బహ్నా అలా ఫిత్రతిల్ ఇస్లాం వఅలా కలిమతిల్ ఇఖ్లాస్ వఅలా దీని నబియ్యినా ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం వఅలా మిల్లతి అబీనా ఇబ్రాహీమ హనీఫం ముస్లిమా వమా కాన మినల్ ముష్రికీన్. అనువాదం, మీరు మా యొక్క పుస్తకం రెయిన్బో వల్ల ముఖ్యమైన దువాలు అందులో కానీ ఈ పీడిఎఫ్లో కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి telugudu'a.netలో కానీ చూసుకోండి. దువాలు తప్పకుండా వాటి అర్థ భావాలతో తెలుసుకోండి. అప్పుడే మన విశ్వాసం పెరుగుతుంది, విశ్వాసం సహీ అవుతుంది, తౌహీద్పై స్థిరంగా ఉండగలుగుతాము. ఆ దువాల యొక్క అర్థ భావాలు తెలిస్తే మనం ఇంకా చాలా మేళ్ళు పొందుతాము. ఇదే దువా సాయంకాలం చదివినప్పుడు అస్బహ్నాకు బదులుగా అంసైనా అలా ఫిత్రతిల్ ఇస్లాం అని చదివేవారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చదివేటువంటి మరొక దుఆ, అల్లాహుమ్మ బిక అస్బహ్నా వబిక అంసైనా వబిక నహ్యా వబిక నమూత్ వ ఇలైకన్ నుషూర్. ఇదే దుఆ సాయంకాలం చదివితే అల్లాహుమ్మ బిక అంసైనా వబిక అస్బహ్నా వబిక నహ్యా వబిక నమూత్ వ ఇలైకల్ మసీర్ అని చదవాలి. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అస్బహ్నా వ అస్బహల్ ముల్కు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అల్లాహుమ్మ ఇన్ని అస్అలుక ఖైర హాదల్ యౌమి ఫత్హహు వ నస్రహు వ నూరహు వ బర్కతహు వ హుదాహు వ అఊదు బిక మిన్ షర్రి మా ఫీహి వ షర్రి మా బఅదహు చదివేవారు. ఇందులో కూడా పొద్దంతా, ఆ తర్వాత ఎన్నో రకాల అల్లాహ్ వైపు నుండి విజయాన్ని, సహాయాన్ని, కాంతిని, శుభాన్ని, సన్మార్గాన్ని కోరడం జరుగుతుంది. ఇదే దువా సాయంకాలం చదివినప్పుడు అంసైనా వ అంసల్ ముల్కు అని మిగతా అన్ని పదాలు చదవాలి. అలాగే సోదర మహాశయులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన ఒక చాలా ముఖ్యమైన దుఆ పడుకునే ముందు గాని, ఉదయం గాని, సాయంకాలం గాని, అదేమిటి, సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్. ఎవరైతే ఈ సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్ పూర్తి విశ్వాసంతో ఉదయం చదువుతారో, ఒకవేళ సాయంకాలానికి ముందే మరణిస్తే స్వర్గంలో ప్రవేశిస్తారు. మరి ఒకవేళ సాయంకాలం చదువుతారో, ఉదయానికంటే ముందే చనిపోతే స్వర్గంలో ప్రవేశిస్తారు. చూస్తున్నారా ఎంత గొప్ప అదృష్టం లభిస్తుంది. సహీ బుఖారీలో రుజువైన సహీ హదీస్ ఇది.
ఏంటి ఆ సయ్యదుల్ ఇస్తిగ్ఫార్? అందరూ కూడా చూసి చదవండి. చూసి చదివే అలవాటు చేసుకుంటే కొద్ది రోజుల్లో అదే మీకు కంఠస్థమైపోతుంది. అల్లాహుమ్మ అంత రబ్బీ లా ఇలాహ ఇల్లా అంత్ ఖలక్తనీ వ అనా అబ్దుక్ వ అనా అలా అహదిక వ వఅదిక్ మస్తతాత్ అఊదు బిక మిన్ షర్రి మా సనఅత్ అబూఉ లక బినిఅమతిక అలయ్య వ అబూఉ లక బిదంబి ఫగ్ఫిర్ లీ ఫఇన్నహు లా యగ్ఫిరు దునూబ ఇల్లా అంత్. సోదర మహాశయులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరొక దువా గురించి మనకు తెలిపారు. అందులో 5 లాభాలున్నాయి. తప్పకుండా దీనిని నేర్చుకోండి, దీనిని చదవండి. ఈ 5 లాభాలు ప్రతిరోజు పొందండి. ఏంటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఎవరు ప్రతిరోజు ఉదయం 100 సార్లు ఈ జిక్ర్ చేస్తారో వారికి మొదటి లాభం, అతనికి 10 బానిసలకు విముక్తి కలిగించినంత పుణ్యం ఉంటుంది. రెండో లాభం, 100 పుణ్యాలు అతని కొరకు రాయబడతాయి. మూడో లాభం, 100 పాపాలు అతనివి మన్నించబడతాయి. నాలుగో లాభం, అతను సాయంకాలం వరకు శైతాన్ నుండి కాపాడబడతాడు. ఐదవ లాభం, అతని కంటే ఎక్కువ చదివిన వాడు తప్ప మరెవ్వడూ కూడా అతని కంటే ఉత్తముడు కాడు. ఏంటండి ఆ దుఆ? లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. సులభం కదా? మీరు చాలా మందికి ఇది గుర్తుంది కదా? ఇక అవసరం ఏంటి? 100 సార్లు చదవడం, అంతే. కొందరు ధర్మవేత్తలు చెప్పారు, ఎవరైనా ఒకే సమయంలో ఒకే సందర్భంలో 100 సారి చదవలేకపోయినా వేరువేరు సందర్భాల్లో చదివినా అభ్యంతరం లేదు. అల్లా ఈ ఘనత ప్రసాదిస్తాడు. అలాగే సోదర మహాశయులారా, ఉదయం సాయంత్రం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దువా కూడా చదివేవారు. ఎంత ముఖ్యమైన విషయాలు ఇందులో ఉన్నాయో అనువాదం మీరు చూసి చదివి అర్థం చేసుకొని గ్రహించండి. అల్లాహుమ్మ ఇన్నీ అసలుకల్ ఆఫియత ఫిద్ దునియా వల్ ఆఖిరా. అల్లాహుమ్మ ఇన్నీ అసలుకల్ అఫ్వ వల్ ఆఫియత ఫీ దీనీ వ దునియాయ వ అహ్లీ వ మాలీ. అల్లాహుమ్మ అస్తుర్ ఔరాతి వ ఆమిన్ రౌఆతి. اللهم احفظني من بين يدي ومن خلفي وعن يميني وعن شمالي ومن فوقي وأعوذ بعظمتك أن أغتال من تحتي. అనువాదం చూస్తున్నారు కదా? మీరు వీటిని అర్థం చేసుకోండి. అనువాదాలు చదివి శ్రద్ధగా. దుఆలకు సంబంధించిన ప్రత్యేక మా క్లాసులు మా ఛానళ్లలో ఉన్నాయి. వాటిని మీరు చూశారంటే ఇలాంటి దుఆల అనువాదమే కాదు, అందులో వాటి యొక్క వివరణ, వ్యాఖ్యానం విశదపరిచి అంత విపులంగా మీకు చెప్పడం జరుగుతుంది. మీరు మీ సమయాలు ఫిలింలు చూడడం, సీరియళ్లు చూడడం ఇలాంటి వృధా కార్యకలాపాలలో గడపకుండా ఇలాంటి విషయాలు ఎక్కువగా నేర్చుకోవడం మొదలుపెట్టండి. చాలా ఆనందం పొందుతారు, చాలా లాభం పొందుతారు. ఇంకా సోదర మహాశయులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఎవరైతే ఈ జిక్ర్ ఉదయం మరియు సాయంత్రం 3 సార్లు చదువుతాడో అతనికి ఏది కూడా నష్టం చేకూర్చదు. ఏంటి అది? బిస్మిల్లాహిల్లదీ లా యదుర్రు మా ఇస్మిహి షైఉన్ ఫిల్ అర్ది వలా ఫిస్ సమా వహువ సమీఉల్ అలీం. అలాగే సోదర మహాశయులారా, ఒక సందర్భంలో హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా అన్హు చెప్పారు, ప్రవక్త, నేను ఉదయం సాయంత్రం జిక్ర్ చేస్తూ ఉండడానికి నాకేదైనా నేర్పండి. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఉదయము సాయంత్రము మరి పడుకునే ముందు ఈ దువా చదువు, ఈ జిక్ర్ చెయ్యి, నీకు చాలా ప్రయోజనం ఉంటుంది. ఏంటి ఆ జిక్ర్? అల్లాహుమ్మ ఫాతిరస్ సమావాతి వల్ అర్ద్ ఆలిమల్ గైబి వష్ షహాదా రబ్బ కుల్లి షైఇన్ వ మలీకా అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అంత్ అఊదు బిక మిన్ షర్రి నఫ్సి వ షర్రి షైతాని వ షిర్కిహి వ అన్ అక్తరిఫ అలా నఫ్సి సూఅన్ ఔ అజుర్రహు ఇలా ముస్లిం. ఇక రండి సోదర మహాశయులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం ఇంటి నుండి బయలుదేరేటప్పుడు లేదా ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు చదివే యొక్క దుఆలలో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడు బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లాహ్ అల్లాహుమ్మ ఇన్ని అఊదు బిక అన్ అదిల్ల ఔ ఉదల్ల ఔ అజిల్ల ఔ ఉజల్ల ఔ అజ్లిమ ఔ ఉజ్లమ ఔ అజ్హల ఔ యుజ్హల అలయ్య అని చదివేవారు. మరియు ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దుఆ యొక్క ఘనత చాలా గొప్పగా తెలిపారు. శ్రద్ధ వహించండి. ఎవరు ఇంటి నుండి బయటికి వెళ్తూ ఈ దుఆ చదువుతారో అతనితో ఇలా అనబడుతుంది, హుదీత, నీకు సన్మార్గం ప్రసాదించబడినది, ప్రాప్తించినది.
వకుఫీత అల్లా నీ కొరకు సరిపోయాడు, వవుకీత అన్ని రకాల కీడు బాధల నుండి నీకు రక్షణ లభించినది, వతరహా అన్హు శైతాన్ మరి శైతాన్ అతని నుండి దూరమైపోతాడు. ఎంత గొప్ప అదృష్టం! మీరు ఇంటి నుండి బయలుదేరారంటే మిమ్మల్ని కాపాడుకోవడం జరిగింది, శైతాన్ మీ నుండి దూరమయ్యాడు. ఎంత అదృష్టం కదా! ఏంటి ఆ దువా? చాలా చిన్న దువా, మీరు కంఠస్థం చేసుకునే అవసరం లేదు. మీ తలుపు పై దీనిని అంటించండి రాసి, మీకు తెలిసిన భాషలో. వెళ్తున్నప్పుడు మీరు చదవండి, చూసి సరిపోతుంది. బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లాహ్ లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫజర్ నమాజ్ కొరకు మస్జిద్కు బయలుదేరినప్పుడు ఈ దువా చదివేవారు. అల్లాహుమ్మ జఅల్ ఫీ కల్బీ నూరా వఫీ లిసానీ నూరా వజఅల్ ఫీ సమఈ నూరా వఫీ బసరీ నూరా వమిన్ ఖల్ఫీ నూరా వమిన్ అమామీ నూరా వమిన్ ఫౌకీ నూరా వమిన్ తహ్తీ నూరా అల్లాహుమ్మ అఅతినీ నూరా. మీరు ఒకవేళ ఇంకా వేరే హదీస్ గ్రంథాలు చదివారు అంటే అందులో మరికొన్ని పదాలు ఉన్నాయి. ఇలాంటి ఈ దువాలు ఎక్కువగా మనం నేర్చుకోవాలి, చదువుతూ ఉండాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, మనిషి తన ఇంట్లో ప్రవేశించినప్పుడు ఈ దువా చదవాలి. అల్లాహుమ్మ ఇన్ని అస్అలుక ఖైరల్ మౌలజి వ ఖైరల్ మఖరజ్ బిస్మిల్లాహి వలజనా వ బిస్మిల్లాహి ఖరజనా వ అలల్లాహి రబ్బినా తవక్కల్నా. కొంతమంది ఉలమాలు ఈ దువా దయీఫ్ అని అంటారు, కానీ ఇందులో గుర్తుంచుకోవాల్సిన విషయం బిస్మిల్లా గురించి సహీ హదీస్లో ఉంది, ముస్లిం షరీఫ్లో. ఎవరైతే బిస్మిల్లా అని ఇంట్లో ప్రవేశిస్తారో శైతాన్ వారి వెంట ఆ ఇంట్లో ప్రవేశించడు. మరి ఎవరైతే భోజనం చేసినప్పుడు బిస్మిల్లా అంటారో వారి భోజనంలో శైతాన్ ఎలాంటి పాలు పంచుకోడు. సోదర మహాశివులారా, అల్లా యొక్క స్మరణలో చాలా గొప్ప స్మరణ మరొకటి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? మస్జిద్లో ప్రవేశించే అటువంటి దుఆలలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు నేర్పిన దుఆలు చాలా మంచివి, చాలా ముఖ్యమైనవి ఉన్నాయి. వాటిని మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, చదువుతూ ఉండాలి. ఉదాహరణకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా రుజువైన ఒక సహీ హదీసులో ఎవరైతే మస్జిద్లో ప్రవేశిస్తూ చదువుతారో అఊదు బిల్లాహిల్ అజీమ్ వ బివజ్హిహిల్ కరీం వ సుల్తానిహిల్ ఖదీం మినష్ షైతానిర్ రజీం, శైతాన్ అంటాడు ఇక ఇతడు నా నుండి పొద్దంతా రక్షింపబడ్డాడు అని. అల్లాహు అక్బర్. చూస్తున్నారా? ఇంటి నుండి బయటికి వెళ్తున్నప్పుడు దువా చదవండి, బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లాహ్ లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్, శైతాన్ దూరం అవుతాడు. మీరు ఇంట్లో వస్తున్నప్పుడు బిస్మిల్లా అనండి, మీ ఇంట్లోకి రాడు, మీ భోజనంలో పాలు పంచుకోడు. మస్జిద్లో ప్రవేశిస్తూ ఈ దువా చదివారంటే పొద్దంతా శైతాన్ మీ నుండి దూరం ఉంటాడు. పడుకునే సమయంలో ఆయతుల్ కుర్సీ చదివారంటే రాత్రికి మీ వెంట ఏమాత్రం శైతాన్ ఉండడు. దైవదూతల వైపు నుండి మీకు అల్లాహు తఆలా రక్షణ కలుగజేస్తాడు. చూసారా? శైతాన్ నుండి దూరం ఉండడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఒకవైపున శైతాన్ నుండి దూరం ఉండే ఈ పనులు, ఈ దువాలు, ఈ జిక్రులు చేస్తూ ఉన్నారు, కానీ శైతాన్ను రప్పించేటువంటి పనులు చేస్తే మరి అది కూడా తప్పే కదండి. వాటి నుండి కూడా మనం దూరంగా ఉండాలి. అర్థమైందా లేదా? అర్థం కాలేదా? మీకు షుగర్ ఉన్నది, మీరు డాక్టర్ మందులు ఇచ్చాడు, చాలా మంచి మందులు అని పొద్దుకు 3 సార్లు మీరు మందులు తింటున్నారు, టాబ్లెట్ వేసుకుంటున్నారు, కానీ మళ్ళీ హాయిగా మంచి స్వీట్లు మెక్కుతున్నారు, 3 పూటలు అన్నమే తింటున్నారు, రొట్టె తినమని డాక్టర్ చెప్పినా కానీ. ఇవన్నీ విషయాలు అర్థమైంది కదా? శైతాన్ రాకుండా దువాలు చదవడం మంచిదే, కానీ శైతాన్ రావడానికి ఇంకా వేరే ఏ పాపకార్యాలు మనం చేస్తామో వాటి నుండి దూరం ఉండడం కూడా తప్పనిసరి విషయం. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్లో ప్రవేశిస్తున్నప్పుడు మనకు నేర్పినటువంటి దువాలలో మరొకటి అల్లాహుమ్మ ఫ్తహ్ లీ అబ్వాబ రహ్మతిక్. అలాగే మరొక దువా బయటికి వచ్చేటప్పుడు ఏమిటి? అల్లాహుమ్మ ఇన్ని అస్అలుక మిన్ ఫద్లిక. అయితే మస్జిద్లో ప్రవేశించేటప్పుడు మరియు అలాగే మస్జిద్ నుండి బయటికి వచ్చేటప్పుడు ఏ దువాలు ప్రవక్త ద్వారా రుజువై ఉన్నాయో అవి చదువుతూ ఉండాలి. అలాగే మరొక హదీస్ ద్వారా తెలుస్తుంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎవరైనా మస్జిద్లో ప్రవేశిస్తున్నప్పుడు ప్రవక్తపై దరూద్ సలాం చదవాలి. అంటే బిస్మిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా. మీలో కొందరికి కన్ఫ్యూజ్ అవుతుంది కావచ్చు కదా, మీరు ఇన్ని దువాలు నేర్పారు, ఎలా చదవాలి, ఏంటి పద్ధతి? అయితే ప్రవేశించే ముందు అఊదు బిల్లాహిల్ అజీమ్ వ బివజ్హిహిల్ కరీం వ సుల్తానిహిల్ ఖదీం మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా అల్లాహుమ్మ ఫ్తహ్ లీ అబ్వాబ రహ్మతిక.
ఇవన్నిటిలో అల్లాహు మఫ్తాలి అబువబ రహమతిక కనీసం తప్పకుండా చదవాలి. ఇక బయటికి వస్తున్నప్పుడు బిస్మిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా అల్లాహుమ్మ ఇన్ని అసలుక మిన్ ఫద్లిక్ అల్లాహుమ్మ అసీని మినష్ షైతానిర్ రజీం. ఇది కూడా ఉంది వేరే ఒక ఉల్లేఖనంలో. నేను ఇంతకుముందు చెప్పినటువంటి లింక్స్ మరియు రెయిన్బో వల్ల ముఖ్యమైన దువాలు అని మా యొక్క PDF, వీటిని చదివితే మీకు ఇవన్నీ వివరాలు అర్థభావాలతో తెలుస్తాయి. అలాగే సోదర మహాశివులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిలవంక చూసినప్పుడు కూడా దువా చేసేవారు, దువా చదివేవారు. ఏమని? అల్లాహుమ్మ అహిల్లహు అలైనా బిల్ అమ్ని వల్ ఈమాన్ వస్సలామతి వల్ ఇస్లాం రబ్బీ వ రబ్బుకల్లాహ్. అల్లాహుమ్మ అహిల్లహు, ఈ దువా కూడా ఉంది. మరి ఇబ్న్ ఖయ్యిమ్ రహ్మతుల్లాహి అలైహి వారి ఈ సంక్షిప్త పుస్తకంలో ఉన్నటువంటి దువా అల్లాహుమ్మ అహిల్లహు అలైనా బిల్ అమ్ని వల్ ఈమాన్ వస్సలామతి వల్ ఇస్లాం వత్తౌఫీక్ లిమా యుహిబ్బు రబ్బునా వ యర్దా రబ్బునా వ రబ్బుకల్లాహ్. ఇలా మనం చూసి చదవాలి. కానీ గుర్తుంచుకోండి, కేవలం రమదాన్ నిలవంక చూసినప్పుడే కాదు, 12 నెలల ప్రారంభంలో ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం ప్రతి నిలవంక చూసినప్పుడు ఈ దువా చదవాలి. దీని ద్వారా తెలిసిన మరో విషయం ఏమిటంటే నిలవంక చూడడానికి ప్రయత్నం కూడా చేయాలి. అల్హమ్దులిల్లా, ఈ రోజు మనం ఈ కొన్ని జిక్రుల గురించి తెలుసుకున్నాము. రేపటి దర్సులో కూడా, అంటే 18వ దర్సులో కూడా మరికొన్ని జిక్ర్ యొక్క ప్రస్తావన ఉంటుంది. వేచించండి, తప్పకుండా ఆ వీడియో వచ్చిన వెంటనే చూడండి. అల్లా మనందరికీ కూడా ఇంకా ఎక్కువ జ్ఞానం నేర్చుకుంటూ ఏ సందర్భాల్లో ఏ జిక్ర్ చేయాలో తెలుసుకుంటూ ఆచరించేటువంటి భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.